జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. దినకర్ గారు, నేను ఇప్పుడు అడిగిన ప్రశ్న నిజంగానే క్షేణుల నుంచి వస్తున్నదే, కొంతగా మాట్లాడేదేం లేదు. బట్ దినకర్ గారు, మీరు కూడా అంటే బీజేపీ నుంచి కూడా ఇట్లాంటి విమర్శలు అనేక సందర్భాల్లో వచ్చినవే. గతంలో కానొక సందర్భంలో సునీల్ దేవధర్ గారు అనుకుంటారు, డైరెక్ట్ సునీల్ దేవధర్ గారు కానివ్వండి, మిగతా వాళ్ళు కానివ్వండి, గేట్స్ క్లోజ్ అయిపోయినాను. ఈవెన్ అమిత్ షా గారు కూడా అన్నారు అనే ఒక మాట నాకు గుర్తుంది. నేను సబ్జెక్టివ్ కరెక్షన్ నాకైతే గుర్తుంది ఆ స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే చంద్రబాబు గారికి గేట్స్ క్లోజ్ అయిపోయాయి, హమేషా కేలియే గేట్స్ క్లోజ్ హువా అనేది మాట్లాడినట్టుగా గుర్తుంది. బట్ స్టిల్ ఓకే, రాజకీయాల్లో శత్రువులు మిత్రులు అది ఓకే, మారుతూ ఉంటారు, దాంట్లో పెద్ద ప్రాబ్లం ఏం లేదు, శాశ్వత శత్రుత్వం ఏముండదు, నేనేం దానికి కాదనట్లేదు. కాకపోతే మాటల్లో ఒకానొక దశలో శృతి మించిన సందర్భాలు అనేకం ఉన్నాయి కదా. దాన్ని ఇవాళ మాట్లాడట్లేదు ఎవరు, దీని గురించి చర్చించట్లేదు అని అంటే కొంతమంది తెలుగుదేశం అనుకూలంగా మాట్లాడుతున్నటువంటి మీడియా హౌసెస్ అంటారా, లేకపోతే ఎవరైనా కానివ్వండి, వాళ్ళు దాన్ని ఏం జరగలేదన్నట్టుగానే సప్రెస్ చేయవచ్చు గాక. ఇంకొక సందర్భంలో ఇంకొక వాళ్ళు దాన్ని ఏం పర్వాలేదులేండి అనుకొని ముందుకు వెళ్ళిపోవచ్చు గాక. బట్ వేరే నిజానికి కార్యకర్తలు ఉంటారు, ముఖ్యంగా బీజేపీ లాంటి పార్టీల్లో, ఈవెన్ పవన్ కళ్యాణ్ జనసేన లాంటి పార్టీల్లో నిజానికి వాళ్ళు పాపం ఏమీ ఆశించి వచ్చేవాళ్ళు లేరు. నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఏదైనా సభ పెడితే మనం చూస్తాం కదా, అక్కడ విజువల్స్ చూసినా కానీ అక్కడ పోయినా కూడా అభిమానంతో వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది కనబడతారు. ఈవెన్ బీజేపీలో కూడా కార్యకర్తలు సొంత డబ్బా పట్టుకొని వచ్చి సభల్లో పాల్గొన్న సందర్భాలు అనేకం. అలాంటి వాళ్ళకి ఏమవుతుందంటే ఇది ఒక ఎమోషనల్ ఆస్పెక్ట్ అవుతుంది. దాన్ని క్లియర్ చేసే క్రమంలో మీరు ఏమైనా చెప్పగలుగుతారు? ఇది ఒకటి వాస్తవం అండి. 2018 తర్వాత మొన్న 2024 పొత్తు కుదిరే వరకు ఏదైతే ఒక ప్రతిష్టంభన అనుకోవచ్చు, లేకపోతే తెలుగుదేశం పార్టీ శ్రేణులు దగ్గర ఉండి మోడీ గారే ఓడిచ్చేశారు చంద్రబాబు నాయుడు గారిని అనేటటువంటి ఒక మానసిక స్థితిలోకి వెళ్ళినటువంటి పరిస్థితి. అలాగే బీజేపీ నుంచి వచ్చేటప్పటికి అనరాని మాటలు తెలుగుదేశం పార్టీ నుంచి మా మీద వచ్చిన ఈ ఆరోపణలు అనేటటువంటి మాటలు వచ్చినటువంటి పరిస్థితి. అయితే కాలగమనంలో జరిగేటటువంటి ప్రక్రియలో ఇది ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో, ఎందుకంటే ఈ యొక్క ప్రశ్నకి, మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం నేను కాదు, మొన్న ఇండియా టుడే కాంక్లేవ్లో అమిత్ షా గారే స్పష్టంగా చెప్పారు. ఆ రోజు మమ్మల్ని కాదనుకొని వెళ్ళిన తర్వాత ఎలక్షన్స్లో ఓడిపోయారు, ప్రజలు తీర్పు ఇచ్చారు, మా దగ్గర నుంచి పక్కకి వెళ్ళటం తప్పు అనేటటువంటిది, లేకపోతే అది వెళ్ళినటువంటి దాన్ని ప్రజలు ఆహ్వానించలేదు అనేటటువంటి దాన్ని స్పష్టంగా అమిత్ షా గారు చెప్పారు. ఇవాళ ఏదైతే ఇవాళ జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో మళ్ళీ తీసుకునేటటువంటి పరిస్థితి, రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు, దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు, దేశంలో కూడా ఏదైతే ఒక భావసారూప్యత కలిగినటువంటి పార్టీలన్నింటినీ కూడా నేషన్ ఫస్ట్, ఇక్కడ కార్యకర్తలు కూడా జీర్ణించుకున్నటువంటి, నరనారాయణ జీర్ణించుకున్నటువంటి కార్యకర్తలు భారతీయ జనతా పార్టీలో నేషన్ ఫస్ట్ అనేటటువంటి అంశం ఏదైతే ముందుకు వస్తుందో సెల్ఫ్ లాస్ట్. కాబట్టి ఆ యొక్క భావజాలం ఉన్నటువంటి పార్టీ శ్రేణులుగా పార్టీ అన్ని రకాలుగా అన్ని కోణాల్లో ఆలోచించి తీసుకున్న నిర్ణయం కాబట్టి ఆ నిర్ణయానికి అనుగుణంగానే వాళ్ళందరూ, అయితే ఇప్పుడున్నటువంటి తాత్కాలికంగా ఇప్పుడున్నటువంటి ఏదైతే ఇబ్బందులు, ఈ సమన్వయానికి సంబంధించినటువంటి అంశంలో కూడా పార్టీలు కూడా ఆలోచన ధోరణి ఆ విధంగా ఉన్నాయి. వాళ్ళందరినీ కూడా ఎందుకు ఈ పొత్తు అవసరమైనది, భవిష్యత్తులో కూడా పార్టీ, నేను ఇందాక చెప్పాను, పార్టీ వ్యూహం పార్టీ స్పష్టంగా ఉంది, గతంలో లాగా కాదు. పార్టీ బలోపేతం కావడానికి, భవిష్యత్తులో ముందుకు అడుగులు వేయడానికి రెట్టించిన సమరోత్సవంతో పార్టీని ముందు నడిపించుకునేటటువంటి విధంగానే కార్యాచరణ ఉంటుంది. కానీ గతంలో లాగా పొత్తు అయిపోయిన తర్వాత పొత్తు అయిపోయింది కదా, మళ్ళీ తర్వాత ఎలక్షన్ వచ్చే వరకు చూసుకుందాం అనేటటువంటి రీతిలో అయితే పార్టీ నడవదు. కాబట్టి ఈ అంశాలన్నింటినీ కూడా సానుకూలంగా ఇప్పుడు ముందున్నటువంటి పరిస్థితుల్లో ఏదైతే పార్టీ అభ్యర్థులు ఎవరైతే వస్తున్నారో వాళ్ళని గెలిపించుకోవటం, మ్యాక్సిమం అందరినీ గెలిచే విధంగా చూసుకోవటం, అలాగే మిత్రపక్షాల అభ్యర్థుల్ని గెలిపించుకోవటం, తర్వాత ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో అరాచక పాలనకి చరమగీతూ అభివృద్ధి ప్రధాన వికసిత ఆంధ్రప్రదేశ్, వికసిత భారత్లో భాగం చేయటము, తదనంతరం ఏ విధైతే మా వ్యూహాలు ఉన్నాయో పార్టీని బలోపేతం చేసుకునే దిశగా ఇప్పుడు తమిళనాడులో చూస్తున్నారు, మీరు తెలంగాణలో చూస్తున్నారు. అదే విధమైనటువంటి శ్రేణులతోటి గతంలో కన్నా ఎక్కువగా పనిచేసేటటువంటి ఫేసెస్ తయారైనాయండి. ఈ 5 సంవత్సరాల్లో భారతీయ జనతా పార్టీలో కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, స్పోక్స్ పర్సన్స్ రూపంలో అయితేనేమి, లేకపోతే పార్టీ నాయకత్వం రూపంలో అయితేనేమి, క్షేత్రస్థాయిలో నేరుగా ప్రజలకు సంబంధించిన సమస్యల్లో పోరాటానికి సంబంధించినటువంటి అంశంలో కానీ, మద్యానికి సంబంధించినటువంటి అంశంలో కానీ,
ఇవాళ వెలుగొండ ప్రాజెక్ట్ లాంటి అంశాల్లో కానీ మేము క్షేత్రస్థాయికి వెళ్ళి పనిచేసి ప్రజలకి చేరువయ్యేటటువంటి నాయకులు తయారవుతా ఉన్నారు. కాబట్టి గతంలో లాగా అయితే ఉండదు. ముందు ఇక్కడ ఉన్నటువంటి రాక్షస పాలన చరమగీతం పడటం భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసుకునేటటువంటి విధంగానే భారతీయ జనతా పార్టీ వ్యూహాలు ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.